ఇప్పుడు మా చెల్లిని సర్ప్రైజ్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మాల్ కి తీసుకెళ్లిపోయినా. అది ఎప్పుడు టేస్ట్ చేయని డోనట్. యాక్చువల్ గా దాని పేరు చెప్పుకొని మనం కూడా డోనట్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫైనల్ గా దానికి కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది, న్యూ ఫుడ్, నేను కూడా కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఆర్డర్ చేస్తుండే. దాని బర్త్డే కదా అని చెప్పేసి ఫైనల్ గా బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ దానికి అసలు స్టైల్ విషయంలో ఏం తెలియదు అనమాట. అందుకని ఈసారి మాత్రం బర్త్డే షాపింగ్ మొత్తం నువ్వే చేయాలక్క, అసలు నేనైతే చెయ్యి కూడా పెట్టను అని అంది. ఇంకా దానికోసం అయితే మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసినాం. బర్త్డే కాబట్టి సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి మా చెల్లిని రూమ్ దగ్గర దింపేసి నేనైతే వెంటనే మళ్ళీ ఐబ్యాకోకి వెళ్ళిపోతుండే. దానికి ఇష్టమైన బెల్జియం చాక్లెట్ ని అయితే తీసుకొచ్చి దానికి తెలియకుండా రూమ్ లోనే పెట్టిన. యాక్చువల్లీ అది కేక్ కూడా కాదు, ఐస్ క్రీమ్ పీస్ అనమాట. ఎలాగో మేము ఇద్దరమే కాబట్టి అంత పెద్ద కేక్ ని కట్ చేసుకున్నా మేమేం తినలేము. అలా అని చెప్పేసి ఆ టైంలో ఎవరికైనా ఇద్దామన్నా కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా దానికోసం అని చెప్పి చిన్న పీస్ తోనైతే స్టార్ట్ చేసేస్తున్నాయి. ఇంకా అసలు ఫస్ట్ క్యాండిల్ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. చాలా సేపటికి ఒక క్లారిటీ వచ్చింది. పక్కనున్న ఫోన్ లో టైం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ నిమిషం ఉంది ఇంకా మా పాపని తీసుకొని రావాల్సిన టైం. అది ఏమైనా పడుకుందా అంటే జనరేషన్ పిల్లలు ఇంకా 12 పడుకోవడం ఏంటండి బాబు. ఇన్స్టాగ్రామ్ లో ఒకటే స్క్రోల్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇంకా ఫైనల్ గా దాన్ని తీసుకుని అయితే వచ్చేసిన. దాని ఆనందానికి అంత లేదు. యాక్చువల్లీ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మా పేరెంట్స్ విడివిడిగా సెలబ్రేట్ చేయడమే గానీ ఒకళ్ళ బర్త్డేస్ కి ఒకళ్ళం వెళ్ళడమే తప్ప గానీ ఇట్లా సపరేట్ గా ఎవరు లేకుండా మా బర్త్డేస్ ని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం. క్యాండిల్ ఊదే ముందు మాత్రం ఒక విష్ చేసుకో అని చెప్పేసి అంటుండే అనమాట. ఏం విష్ చేసుకుందో తెలియదు కానీ నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచితే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే 60 years ముసలావిడ ఆలోచించినట్టుగా జీవిత సమస్యల గురించి ఇప్పుడే ఈ ఏజ్ లో ఆలోచించేస్తా ఉంటది అనమాట. ఈ జనరేషన్ పిల్లలు అంటే నాతో పాటుగా అందరం కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించే దాంట్లో ప్రెసెంట్ ఉన్నదాన్ని పాడేసుకుంటున్నామేమో అనిపిస్తుంది.